అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేటప్పుడు టపాసులు పేల్చింది కదా నగరిలో. ఇప్పుడు మేమందరం కూడాను ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బాంబులు పేల్చి సీట్స్ అయితే పంచుతాను. అసలు ఆ రోజారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకున్నదే బండ బూతులు తిట్టడానికి. ఆమె నోరు ఒక డ్రైనేజ్, మీ అందరికీ తెలుసు కదా. ఆమె అసలు జనాభా లెక్కల్లోకి రాదండి. ఆమె అందరినీ ఉదయం లేకగానే అందరినీ ఆమె తిడుతుంటుంది. అసలు ఆమె జైల్లోకి వెళ్ళాలి ఏ పార్టీకి. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఆమెకి ఏమీ లేదు, సినిమా ఇండస్ట్రీలో ఆమె ఐరన్ లెగ్. ఒక బాలకృష్ణతో మినహాయించి ఏ హీరోతో చేసిన చూసుకోండి. చిరంజీవి గారితో చేసిన, వెంకటేష్ గారితో చేసిన, నాగార్జున గారితో చేసిన, ఎవరితో చేసినా అట్టర్ బ్లాప్. బాలకృష్ణ గారితోనే కొంచెం హిట్లు ఉన్నాయి. భైరవ దీపం, బొబ్బుల్సం, పెద్ద నీళ్ళంటే ఒక 2-3 సినిమాలు. కానీ ఆమె ఐరన్ లెగ్. ఒకప్పుడు ఆమెకి ఏం ఆస్తి లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక చెన్నైలో ఒక బంగ్లా, నగరిలో ఒక బంగ్లా, హైదరాబాద్లో ఒక బంగ్లా చూస్తున్నారు. బెంజ్ కార్లు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు స్కామ్ చేసింది. అలాగే తిరుపతి టికెట్లు అమ్ముకొని కూడాను కోట్లకి పడగలెత్తింది. త్వరలో ఆమె జైలుకి వెళ్ళడం పక్క. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేటప్పుడు టపాసులు పేల్చింది కదా నగరిలో. ఇప్పుడు మేమందరం కూడాను ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద బాంబులు పేల్చి సీట్స్ అయితే పంచుతాను. నేనైతే పుల్లారెడ్డి స్వీట్స్ పంచడానికి రెడీగా ఉన్నాను. ఆమె ఎప్పుడు జైలుకి వెళ్తుందని చూస్తున్నా.